భూమి చేత సంతకం పెట్టించుకోవాలని చెప్పేసి వెంటనే ఆకాష్ నిర్ణయించుకుంటాడు. ఈలోపు భూమి ఇలా సంతకం పెట్టదు, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి తన చేత డ్రింక్ చేపిస్తాడు. ఈలోపు భూమి అలా తాగుతూ ఉంటుంది. తాగి ఆకాష్తో చాలా చక్కగా డాన్స్ చేస్తూ ఉంటుంది. అది సహించుకోలేక అక్కడి నుంచి సూర్య వెంటనే వీడియో తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక ఇదిలాగా ఉండగా భూమి ఇక ఆకాష్ను ఇక్కడే ఉందాం, ఇక్కడే డాన్స్ చేద్దాం అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, వద్దు భూమి గారు వెళ్దాం పదా అనే విధంగా ఇక ఆకాష్ భూమిని బలవంతంగా ఇంటికి తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్ళిన తర్వాత భూమి ఇక అలా తూగుతూ ఉంటుంది అటు ఇటు. వెంటనే భూమి కార్లో నుంచి బయటకు వచ్చి ఏకంగా నేరుగా శారద గది దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతూ అత్తయ్య అని గట్టిగా పిలుస్తుంది. అయ్యో భూమి గారు మెల్లిగా మెల్లిగా, అమ్మ లేస్తే లేనిపోని అనుమానం అనే విధంగా అంటుండగా, ఇక భూమి వచ్చిందా, భూమి పిలుపులా ఉందే అని చెప్పేసి శారద డోర్ ఓపెన్ చేస్తుంది. వెంటనే పక్కన భూమిని ఆ గోడ పక్కన నిలబెడతాడు. పాపం ఇక ఆకాష్ చేయిని కొడుతూ ఉంటుంది. ఈలోపు ఏంటి నాన్న ఇక్కడ నిలబడ్డావు? అబ్బే ఏం లేదమ్మా, ఇందాక భూమి వచ్చి పిలిచినట్టుగా అనిపించింది, ఎవరో పిలుపులాగా వినిపించిందన్నా. లేదమ్మా, భూమి ఎందుకు వస్తుంది? పిల్లి అమ్మ, పిల్లి మియావ్ అనుకుంటూ వచ్చింది. అవునా, ఇందాక భూమి పిలిచినట్టుగా వినబడిందనా? లేదమ్మా, నీకు అలా భూమి పిలిచినట్టుగా వినిపించింది అంతే, పడుకోమ్మా, వెళ్ళి పడుకోపో అని చెప్పేసి వెంటనే ఆకాష్ శారదను లోపలికి పంపిస్తాడు. ఈలోపు భూమి మాత్రం గందరగోళం చేస్తూ ఉంటుంది. ఆకాష్ను ముప్పు తిప్పలు పెట్టి 3 నిలిచి లాగిస్తుంది. వెంటనే ఆకాష్ కాలర్ పట్టుకొని, ఏంటిరా మా బావలాగా నాటకం చేయమంటే ఓ తెగ విచ్చలవిడిగా ఆ తారతో తిరుగుతూ ఉన్నావు, అసలు ఏమనుకుంటున్నావురా? అది నీకు అంతనా నచ్చిందా? ఇక్కడ ఇంత అందంతో ఉన్న ఈ భూమిని నచ్చకుండా అదేవతో అసలు నేనేం చేయాలో తెలుసా? ఏం చేయాలే అనే విధంగా అరుస్తూ ఉంటుంది. భూమి అరవకు, అమ్మ లేస్తే లేనిపోని నిజాలు బయటపడితే పద పద అని చెప్పేసి గదిలోకి తీసుకెళ్తాడు. సోఫాలో కూర్చోబెడతాడు. నేను మళ్ళీ వస్తాను, ఇక్కడ కూర్చో, ఏ మాత్రం కూడా ఇక్కడి నుంచి అస్సలు కదలకు, సరేనా అని సోఫాలో కూర్చోబెట్టేసరికి వెళ్ళి వెంటనే నిమ్మరసం తీసుకొని వస్తాడు. ఈలోపు డోర్ తీసుకొని లోపలికి వచ్చేసరికి భూమి గెటప్ చేంజ్ చేస్తుంది. ఈలోపు ఇక బెడ్ ఎక్కి ఆకాష్ డ్రెస్ వేసుకొని అలా గిటార్ మొత్తం విరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయ్యో భూమి, అది నా హార్టు, అది కనుక ఏదైనా జరిగితే నా హార్టు పగిలిపోతుంది భూమి, దయచేసి ఆ గిటార్ని పక్కన పెట్టు. ఏంటి, గిటార్ని పక్కన పెట్టాలా? అస్సలు పెట్టే ప్రసక్తే లేదు. ఈరోజు ఇద్దరం కలిసి ఈ గిటార్తో ఒక మ్యూజిక్ని కంపోజ్ చేసి అలా డ్యాన్స్ చేస్తూనే ఉండాలి అనే విధంగా గిటార్ను తిప్పుతూ ఉంటుంది. దండం పెడతాను భూమి, ఆ గిటార్ ఎక్కడ పెట్టు అని చెప్పేసి తన చేతిలో ఉన్న గిటార్ను లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏంటి బావా గిటార్ లాక్కుంటున్నావు? అది నీది అయితే నాదే కదా, అప్పుడు మనిద్దరం మొగుడు పెళ్ళాలం కదా అని అంటుండగా, మనిద్దరం మొగుడు పెళ్ళాలమే, కానీ నువ్వు పడుకో, ఇప్పుడు లేనిపోని గొడవలు అని చెప్పేసి భూమిని పడుకోపెట్టి ఇక ఆ టైంకు రిలాక్స్గా సోఫా ఉంటుంది కదా, ఆ సోఫాలో పడుకుంటాడు. ఇక్కడ మాత్రం శరత్చంద్ర భూమి కోసమని గదిలోకి వెళ్ళేసరికి భూమి కనిపించదు. మీరా అని చెప్పేసి పిలుస్తుండగా, ఏంటన్నయ్య భూమి ఎక్కడికైనా వెళ్ళిందా, గుడికి గిట్లా వెళ్ళిందా అని అడుగుతుండగా, లేదన్నయ్య భూమి పొద్దున్నుంచి కనిపించట్లేదు, ఇంట్లో ఉంటేనే కదా బావా భూమి నీకు కనిపించడానికి. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడడానికి ఏముంది బావా? అక్కడ పబ్బులో నైటు గగన్తో కలిసి, అదే గగన్ పేరుతో ఆ ఆకాష్తో కలిసి పబ్బులో డాన్స్ చేయడానికి వెళ్ళింది. ఏం మాట్లాడుతున్నావు? నా కూతురు పబ్బుకి వెళ్ళి డాన్స్ చేయడం ఏంటి? పిచ్చిగాని పట్టిందా? తను బయటికి వెళ్ళినట్టుంది. అయ్యో బావా, అసలు నైట్ నుంచి భూమి ఇంట్లో ఉంటేనే కదా అందరి కళ్ళు కప్పి పబ్బుకి వెళ్ళింది. కావాలంటే నేను చెప్పేది నువ్వు నమ్మకపోతే ఒక్కసారి ఈ వీడియో చూడు అని చెప్పేసి వెంటనే సూర్య పంపించిన వీడియో అపూర్వ శరత్చంద్రకు చూపించేసరికి శరత్చంద్ర షాక్ అయిపోతాడు. నేను చెప్పింది నువ్వు నమ్మవని నాకు తెలుసు బావా,
అందుకే వీడియో చూపిస్తున్నాను. నైట్ దాకా భూమి గగన్తో కలిసి హ్యాపీగా ఇక ఇంటి దగ్గరే ఉంది. బాగా డ్రింక్ చేసిందట. నా కూతురు ఎప్పుడు అలాంటిది తప్పు చేయదు. హా, అవును వదిన, నువ్వు పొరపాటుగా అర్థం చేసుకున్నట్టున్నావు. కానీ వీడియో మాత్రం అబద్ధం కాదు కదా బావా, నిజమే కదా. ఇక భూమి వస్తుంది కదా, అప్పుడు నువ్వు ఏం నిర్ణయించుకుంటావో నీ ఇష్టం అని అనేసరికి ఈలోపు వెంటనే భూమి లెగుస్తుంది. ఒక్కసారిగా తన ఒంటి మీద డ్రెస్సును చూసి చిదరు కొట్టుకుంటూ ఉంటుంది. ఇక ఆ సమయంలో వెంటనే శారీ చేంజ్ చేసుకుంటుంది. అసలు ఏం జరిగింది? ఒకే రూమ్లో ఆకాష్ గారు నేను ఉండడం ఏంటి అని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా ఆకాష్ లేచి కూర్చుంటాడు. ఏమైంది భూమి గారు? నేను అసలు ఈ డ్రెస్లో ఉండడం ఏంటి? నువ్వు ఇక్కడ ఉండడం ఏంటి నా రూమ్లో? నేను నీ రూమ్లో ఉండడం కాదు, నువ్వే నా రూమ్లో నిన్న రచ్చ చేసావు అని అంటుండగా, ఏంటి నేనా? నువ్వే రచ్చ చేసి అమ్మో అమ్మో ఇక్కడ ఉన్నానంటే దేవుడా ఇంటికి వెళ్ళాలి అని గబగబా వస్తుండగా, అదేంటి భూమి ఎప్పుడొచ్చింది? వదినా నువ్వెప్పుడొచ్చావు? అసలు నువ్వు వచ్చింది కూడా ఎవరికి తెలియదు కదా అని పూరి అడుగుతుంది. ఆ సమయంలో తార హాల్లోకి వచ్చి, అసలు తను ఇందాక రాలేదు, తను నైటే వచ్చింది. గగన్తో కలిసి పబ్బులో డాన్స్ చేసి ఆ టైంలో మత్తెక్కసరికి ఇక్కడికి వచ్చింది. ఏంటి మా వదిన పబ్బుకి వెళ్ళిందా? కావాలంటే మీ అన్నయ్యని పిలిచి అడుగు, అప్పుడు నిజాలే తెలుస్తాయి. అయ్యో దేవుడా, ఇదేంటి ఇదంతా చేశాను? ఈ తార కూడా. అయినా అన్నయ్య ఫోన్ చేసి రమ్మంటే అలా పబ్బుకి వెళ్ళాం అంతే. అయినా పబ్బుకి వెళ్ళావు, మరి ఇక్కడికి వచ్చి ఉన్నావు కదా అని చెప్పేసి వెటకరంగా మాట్లాడుతుండగా అప్పుడు వెంటనే శారద వచ్చి, భార్యాభర్తలు వాళ్ళు ఒకే రూములో ఉండకుంటే ఎక్కడుంటారు? అయినా బయట జెన్యున్గా తిరగడానికి వెళ్ళారు. అప్పుడు గగన్కి ఇలాంటి ఇష్టం ఉండే కదా భూమి అని చెప్పేసి శారద అంటుంది. అంటే అది కాదమ్మా, ఫ్రెండ్ వచ్చాడు వన్ బర్త్డే అని చెప్పేసి ఇక ఆ టైంలో వాడు అక్కడ పిలిస్తే భూమిని తీసుకొని వెళ్ళానమ్మా అంతే అని చెప్పేసి కవర్ చేస్తూ ఉంటాడు. హో అవునా, సరత్తయ్య నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి భయంతో అక్కడికి వెళ్ళిపోతుంది ఇంటికి. ఈలోపు హాల్లో కూర్చుంటారు. ఎక్కడికి వెళ్ళావు భూమి అని అంటుండగా, ఇక నాన్న అది అది అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావమ్మా? నాన్న నేనా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను. అంటే ఇప్పుడు వెళ్ళావా? ఏంటి భూమి తడబడుతున్నావు? చెప్పడానికి చాలా టెన్షన్ పడుతున్నావు. నాన్న నిన్న నైట్ పబ్కి వెళ్ళావు, బావతో కలిసి ఎంజాయ్ చేసి వచ్చాను, అందుకే బావ ఇంటికాడ ఉన్నానని చెప్పు. అవును, బావింటికాడనే ఉన్నాను. బావింటికాడ కాదు, నా మెట్టినింటికి వెళ్ళాను, నా బావతో కలిసి ఎంజాయ్ చేశాను. అవును నాన్న. ఏంటి భూమి ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడడానికి ఏముంది నాన్న? అయినా నా భర్తతో కలిసా కదా నేను ఎంజాయ్ చేసింది. ఏంటి భూమి? అవును నాన్న, నా భర్తతో కలిసి లైఫ్ను పంచుకోవాలనుకుంటున్నాను. చూసావా బావా ఎంత తిరిగేసి మాట్లాడుతుంది? ఒక్కరోజు అత్తారింటికి వెళ్ళేసరికి కొమ్ములు బాగా వచ్చాయి. కొమ్ములు కాదు పిన్ని, నిజంగానే చెప్తున్నాను, అది నా మెట్టనీళ్ళు. ఎప్పటికైనా నేను ఆ ఇంటి మనిషినే కదా. ఏంటి భూమి నాకు ఎదురు తిరిగి మాట్లాడుతున్నావా? నీకు ఎదురు తిరిగి మాట్లాడడానికి కాదు నాన్న, నేను ఎప్పటికైనా ఆ ఇంటి మనిషిని కాబట్టి చెప్తున్నాను. బావకు దూరంగా ఉండి నేను ఇలా మెట్టినింట్లో నుంచి పుట్టినింటికి వచ్చి ఇలా ఉండడం నాకు నచ్చట్లేదు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను ఆ ఇంటికి వెళ్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాను అనేసరికి ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇది ఇలా మాట్లాడుతుంది? ఇది ఇక్కడుంటేనే కదా అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిపోతుంది. బావా చూసావా బావా నీకు ఎలా ఎదురు తిరిగి సమాధానం చెప్తుందో? ఏంటి భూమి ఏంటి? నేను చెప్పాను కదా వాడిని మర్చిపోవాలని చెప్పేసి. ఎలా మర్చిపోతాను నాన్న? తాళి కట్టిన భర్తను మర్చిపో అంటే సరిపోతుందా? బావ కోసమే బ్రతుకుతున్న నేను ఎలా మర్చిపోతానా? వాడంటే నాకు ఇష్టం లేదు, కానీ నేను తాళి కట్టించుకున్నాను కదా నాన్న. నేను అతనితో కలిసి చచ్చేంత వరకు అతనితో జీవించేదాన్ని నాన్న. ప్లీజ్ నాన్న, దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోండి. నేను ఆ ఇంటికి వెళ్ళాలనుకున్నా. నువ్వు ఆ ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంటే ఈ నాన్న చచ్చాడనుకో అని చెప్పేసి అంటుండగా, నాన్న ఏం మాట్లాడుతున్నావు? అవును చచ్చాడనుకో అని చెప్పేసి అక్కడున్న కత్తి మెడ మీద పెట్టుకుంటాడు. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. మరి భూమి నిర్ణయం ఏంటి? అటు మెట్టు నీళ్ళ పుట్టి నీళ్ళ? ఇక విడాకులు ఇవ్వమని చెప్పేసి
టార్చర్ పెడుతూ ఉంటాడు శరత్చంద్ర. నిర్ణయం ఏంటి